ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. శాసనసభలో ప్రజల గొంతు వినిపించకూడదని ప్రభుత్వం కుట్ర, అందుకే ఏకైక ప్రతిపక్ష పార్టీ ఆయన వైఎస్ఆర్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మండలిలో సంఖ్యాబలం ఉంది కాబట్టి ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలి. ఎమ్మెల్సీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారు. వైఎస్ఆర్సీపీపై నిరంతరం బురచలుతూ దుష్ప్రచారం చేస్తున్నారు. 2024 మార్చి 16న ఎన్నికల కోడ్, మే 13న పోలింగ్, మే 15న టీటీడీలో నెయ్యి సరఫరా టెండర్లోకి, జూన్ 4న ఎన్నికల ఫలితాలు, చంద్రబాబు సీఎం అయ్యాక నెయ్యి సరఫరా ప్రారంభం, జూలై 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్, వాటిని వెనక్కి పంపిన టీటీడీ, ఆగస్టు సెప్టెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి అదే నెయ్యి సరఫరా, తిరస్కారం గురైన నెయ్యిని మళ్లీ ఎలా అనుమతించారు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబే, సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా ప్రశ్నించిన వారిపై దాడులు, అక్రమ కేసులు, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు తిరోగమనం, పాలనంతా స్కాములమయం, విశాఖలో 5,000 కోట్ల భూమి గీతం పరం, వీటన్నింటినీ గట్టిగా ప్రశ్నించాలి, ప్రజల తరపున గొంతు వినిపించాలంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపుని హైలైట్ చేశారు.